అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఉప్పల్ బాలు అండ్ గుంటె నాగరాజులో ఒక గ్యాంగ్ వేసుకొని కొంచెం వల్గరిటీ వీడియోస్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఏం చేస్తారు అంటే చెప్తామంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో దిగడానికి కారణం ఏంటంటే నేను ఈ రామిరెడ్డి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆయన ఒక సాంగ్ చేశా. ఆయన ఒక సాంగ్ ఆయన పార్టీ సాంగ్లు చేసినప్పుడు దాంట్లో 100 మెంబర్ గర్ల్స్ పెట్టి ఒక సీన్లో చేసినప్పుడు ఒక 30 సెకండ్స్ బిట్టు అది బాగా హిట్ అయింది అనమాట. నేను అప్పుడు సినిమాల మీద బాగా తిరుగుతున్నా. ఆ సాంగ్ అనుకోకుండా 8 సాంగ్ కొరియోగ్రఫీ చేసిన దాంట్లో ఒక చిన్న షార్ట్ ఉంటుంది. అది ఒక చిన్న షార్ట్ టిక్టాక్లో పెట్టా. బాగా పేరు వచ్చింది దానికి. పేరు వచ్చిన తర్వాత అప్లోడ్ చేయగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. దాని తర్వాత ఏమైంది, ఇక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి కానీ నేను ఎందుకు దీన్ని ప్లాట్ఫామ్గా మార్చుకోవద్దు, నాకు సినిమాలో ఎట్లాగా అవకాశం లేదని చెప్పి నేను టిక్టాక్లో పడ్డా. టిక్టాక్లో ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వాళ్ళతో సాంగ్ చేసి కొరియోగ్రాఫ్ చేసి రిలీజ్ చేసేవాడిని. రిలీజ్ చేసినప్పుడు నాకు బాగా పేరు వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు అందరితో చేస్తారు, హీరోలతో చేస్తారు, మంచి వాళ్ళతో చేస్తారు, ఇలాంటి వాళ్ళతో ఎవరు చేయరు. అంటే కొంచెం వాళ్ళకి డాన్స్ రాదు కాబట్టి వాళ్ళల్లో కొరియోగ్రఫీ బాగా చేసి పేరు తెచ్చుకున్నాను నేను. వాళ్ళతో సాంగ్లు చేసి పేరు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఎక్కడైతే మనం పోయే దారి మంచిగా ఉండాలని చూసుకోవాలి. కానీ మనం ఎవరితో కొరియోగ్రాఫ్ చేసినా, ఇప్పుడు నాకు సినిమాలో బ్రహ్మానందం గారితో కొరియోగ్రాఫ్ చేయమంటారు, చేయాలి కదా. నేను బాబుమోహన్ గారితో సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి కదా. అందుకోసం నేను ఏం పట్టించుకోలేదు. నాకు చేయాల్సిన కొరియోగ్రఫీ నేను ఉప్పల వాళ్ళతో చేసేది, ఖత్తర్బాబుతో చేసేది, నాగరాజ్తో చేస్తుంది, ఎవరితో చేస్తుంది, నేను చేయాల్సింది కొరియోగ్రఫీ. అంటే వర్డ్స్ కూడా కొంచెం వల్గర్గా ఉన్నాయని చెప్తున్నారు. వర్డ్స్ వల్గర్గా నేను ఎక్కడైతే మాట్లాడను, వాళ్ళు మాట్లాడుకుంటారేమో అంతే తప్ప నుంచి నేనైతే ఎక్కడ మాట్లాడను. నేను కెమెరా వెనకుండే వర్క్ చేస్తా, కెమెరా ముందు ఉండి ఎక్కడ వర్క్ చేయను. ఎందుకు చేయనంటే నాకు తెలుసు ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడద్దు. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, మీరు ఎక్కడ చూసినా సోషల్ మీడియానే ఉంది. సోషల్ మీడియాలో మంచి వీడియోలకు వాల్యూ ఉందా? లేదు. అందుకోసమే మంచి అంటే మంచి చేస్తూ మంచిలో కూడా మంచే చేస్తాను నేను, మరి అంత వల్గర్గా చేయను. ఇప్పుడు బీచ్లో సాంగ్ ఎట్లా చేస్తామండి, బీచ్లో ప్యాంట్ విన్ చేస్తారా? లేదు, బికినీలోనే చేస్తారు. లేకపోతే ఇక్కడ వరకు షార్టేజ్ చేస్తారు. హీరో ఏంటి షర్ట్ లేకుండా చేయరుగా. నేను హీరోకి అయితే స్లీవ్లెస్ వేసి క్యాప్ పెట్టే చేస్తాను. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే సాంగులు బట్టి ఉంటుంది అంతే తప్ప ఎక్కడైతే వల్గరిటీ తేను నేను. అంటే గ్రూప్కి కానీ గ్యాంగ్ లీడర్ అయితే మీరే కదా, బ్యాక్ ఉన్న ఫ్రంట్ ఉన్న మీదే కదా రెస్పాన్సిబిలిటీ. ఇక వాళ్ళకి ఏదైనా సాంగ్స్ ఉంటే, ఎక్కడైనా ఈవెంట్స్ ఉంటే మొత్తం నేనే ఖర్చు పెట్టుకొని తీసుకెళ్తా. వాళ్ళకి టోటల్ ప్రోగ్రామ్స్ కానీ షూట్స్ కానీ ఏదైనా నేనే తీసుకెళ్తా. సినిమా వేరు, సోషల్ మీడియా వేరు. సినిమాలో అవకాశం వచ్చిందంటే సోషల్ మీడియా లెక్క అయితే మనం చేయం కదా. సోషల్ మీడియా అనేది ఏంటంటే ఎక్కువ మీకు ట్రోల్స్కి, ఎక్కువ ఇట్లాంటి అంటే వీడియోస్కి, వ్లాగ్స్కే వాల్యూ ఎక్కువ ఉంది. సినిమా వేరు మళ్ళీ, అవునా కదా. నాకు సినిమాలో అవకాశాలు రాలేదని, నాకు సినిమాలో నేను కొరియోగ్రాఫర్గా చేయలేకపోయాను కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళతో సాంగులు చేస్తున్నా. అండ్ మాస్టర్, మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మూవీస్లో అవకాశాల కోసం ఫైట్ చేయాలి అంటున్నారు, బట్ మీరు ఎందుకు చేయలేదు? అందులో రాలేదు కాబట్టి డిజిటల్ మీడియాలోకి వచ్చానని చెప్తున్నారు. ఎలా? నేను ఆల్రెడీ చాలా తిరిగానండి, తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. నేను ఒక డాన్సర్ కార్డు గురించి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఎంతమంది కాళ్ళు మొక్కాను. లారెన్స్ మాస్టర్ గారు కూడా నాకు 50,000 క్యాష్ ఇచ్చి కార్డు ఇవ్వమని చెప్తే కూడా అక్కడ కూడా మోసం చేశారు. సాంగుల గురించి నేను తిరగంది లేదు, చాలా తిరిగా. నేను సినిమాలకు కూడా బాయ్స్కి పేమెంట్ ఇచ్చుకొని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసినవి ఉన్నాయి. అంటే సాంగ్స్ అంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితేనే ఎవరు చెప్పరు. చిన్న సినిమాలు అవకాశాలు దొరకటమే ముఖ్యం. ఈ సాంగ్ వచ్చింది మాస్టర్ అంటే కూడా కాస్ట్యూమ్స్, నా ఓన్ కాస్ట్యూమ్స్ తీసుకుపోయి కూడా నేను సాంగులు చేసుకున్న రోజులు ఉన్నాయి. అంటే నేను చాలా ట్రై చేశా. అప్పటికే నేను చాలా దాటిపోయినా. మ్యారేజ్ అయింది, సినిమాలు చేసుకోవాలి, సినిమాలు చేస్తే డబ్బు రాదు, అంటే తిరగాలి కదా ఆఫీస్లో బట్టి. మరి ఇప్పుడు అవి అనుకోకుండా సోషల్ మీడియాలో ఇట్టయినా. సోషల్ మీడియాలో అంటే నాకు మనీ వస్తాయి, అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏమీ చేసుకోకుండా, సాంగులు లేకుండా, సినిమాలు చేసుకోకుండా సూసైడ్ చేసేది చచ్చిపోలేము కదా, అవునా కదా. బతికియాలా, ఎప్పటివరకు మంచి ట్రెండింగ్లో ఉండాలి కాబట్టి నేను అన్నీ చేసుకుంటా. సినిమాలు చేస్తా, ఈవెంట్స్ చేస్తా, డెకరేషన్ చేస్తా, బర్త్డే పార్టీలు చేస్తా, కొరియోగ్రాఫీ చేస్తా, అన్నీ చేస్తా. అంటే మాస్టర్, ఇప్పుడు మీరు ఈ బర్త్డే పార్టీలు కానివ్వండి, ఈ నార్మల్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇది చేస్తే మూవీస్లోకి రాణిస్తారా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మీరు అనుకుంటున్నారు? అంటే ఇక సినిమాలోకి రానియరని ఫిక్స్ అయిపోయాను నేను. కన్ఫామ్ అయిపోయే నేను ఈ సోషల్ మీడియాలో దిగా. సోషల్ మీడియాలో దిగిన తర్వాత నాకు అనుకోకుండా పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రై చేయడానికి ఆస్కారం ఏంటంటే, నాకంటూ నేను కొంత అమౌంట్ సంపాదించుకున్నా. ఇప్పుడు ఏ మనిషికైనా మంచి కడుపు నిండా తిండి ఉంటేనే బలంగా ఉంటాడు. బతకాలంటే డబ్బు ఉండాలి. నేనంటూ కొంత మంచిగా డబ్బు సంపాదించుకొని ఇప్పుడు మళ్ళీ తెలంగాణ యూనియన్ వల్ల, నేను తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ సినిమాలు చేస్తా. నాకంటూ మంచి సాంగ్స్ పడితే నేనంటూ కొరియోగ్రఫీ నిరూపించుకుంటాను.
అండ్ రీసెంట్గా మీరు చేసిన ఒక స్టెప్ కూడా ఎక్కువ ట్రోల్ అవుతుంది కదా, మీకు ఏమైనా అనిపిస్తుందా, బాగా నాకు అనిపిస్తుందా? అంటే ట్రోల్ అంటే ఇప్పుడు నన్ను ట్రోల్ చేయడానికి కూడా కారణం ఏంటంటే వీడు ఎదుగుతున్నాడు, వీడిని ట్రోల్ చేయాలి, ఎదగకుండా చేయాలి. అది కూడా చేసేది ఎవరు, తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళు కొంతమంది చేపిస్తున్నారు. ఎందుకంటే నేను 2014లో వాళ్ళ మీద కేసు వేసా. కేసు ఏం వేసానంటే నాకు డాన్సర్ కార్డు ఇవ్వలే, నా లైఫ్ స్పాయిల్ చేసింది తెలుగు డాన్సర్స్ యూనియన్ అని చెప్పి కేసు వేసా. ఆల్రెడీ ఆ కేసు మీద కంటిన్యూ నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా స్టిల్ 2014లో వేసా, 7 మెంబర్స్ మీద వేసా. దాంట్లో మెయిన్ జానీ మాస్టరే. ఓకే, ఆ కేసు కంటిన్యూ నడుస్తూనే ఉంది. అంటే మేము సాంగులు చేస్తే ఆపడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు ఎక్కడికి పోయినా పుల్లలు పెడుతున్నారండి. ఇప్పుడు నాకు ఒక పెద్ద సాంగ్ వచ్చిందంటే వెనకని చెప్పుడే వాళ్ళకి, వాళ్ళతో ఏం చేస్తారు సార్ నాన్ మెంబర్స్ అని. ఇంకా మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఇటు సినిమాలు చేసుకోకుండా, సోషల్ మీడియాలు చేసుకోకుండా, సినిమా చేసుకుంటా, ఈవెంట్లు చేసుకోకుండా లాస్ట్కి ఏం చేయాలా? చైతన్య మాస్టర్ లేక చనిపోవాలా? అలా ఎందుకు చేయాలి? 10 మందికి బతికిస్తున్నా, 10 మందికి భోజనం పెడుతున్నా, సోషల్ మీడియాలో చేస్తున్నా, ఈవెంట్లు చేసుకుంటున్నా. సినిమాలే ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తా. నాకంటూ కొరియోగ్రాఫర్స్, నాకంటూ డైరెక్టర్స్, నాకంటూ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇస్తారు ఛాన్స్ కంపల్సరీ. నేను వచ్చేటప్పుడు సినిమాలకు వస్తున్నా అని చెప్పి ఒక వీడియో పెడతా, సినిమాలు ఏమంటే తిరుగుతా, కంపల్సరీ సినిమాలు చేస్తా. అంటే మాస్టర్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ముంబై కార్డు లేదా తమిళ కార్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ ఇప్పుడు మీకు పెప్సీ కార్డ్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు కదా, బట్ ఇప్పటికి కూడా ఎందుకు మూవీ అంటే నేను దానికంటే ముందు ఇప్పుడు తెలుగు పెప్సీ కార్డు నేను ఇప్పుడు ఆ కార్డు మీద అయితే ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే యాక్చువల్గా నేను 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ యూనియన్ పెట్టుకున్నాం, దీనికి జనరల్ సెక్రటరీ. నేను చాలా మంది కార్డులు ఇచ్చా, మన 1000 కార్డులు ఫ్రీ కార్డులు ఇచ్చా. నా దగ్గర తెలంగాణ యూనియన్ కార్డు కూడా ఉంది, నేను జనరల్ సెక్రటరీ కాబట్టి నా తెలంగాణ యూనియన్ మీదనే, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ మీదనే ఆల్రెడీ సాంగులు చేస్తున్నాం. దాని మీదే మళ్ళీ స్టిల్ కంటిన్యూ చేస్తా. అది ఎలా అంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతోటి కొంచెం నడుస్తున్నాయి. అవి అయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు స్టిల్ మా దగ్గర ఉన్న కొరియోగ్రాఫర్లు కూడా సాంగులు చేస్తున్నారు. మేము కూడా ఎవరైతే తొక్కబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కార్డులు ఇచ్చాం, సినిమాలు చేసుకోమని చెప్పి మేము కూడా చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సినిమాలు వచ్చేవరకు బ్యాక్గ్రౌండ్ తొక్కటాలు జరుగుతున్నాయి అనమాట. ఫోన్లు చేసి వాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళకి టాలెంట్ లేదు, ఏం లేదని చెప్పటాలు. ప్రొడ్యూసర్స్ కూడా మాకు కూడా అవకాశాలు ఇవ్వండి, తెలంగాణ కొరియోగ్రాఫర్స్ కూడా అవకాశాలు ఇస్తే మంచి కాన్సెప్ట్, మంచి స్క్రిప్ట్, మంచి డాన్స్ బయటకు వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే డ్యాన్స్ వేరు, ఈవెంట్లో చేసే డ్యాన్స్ వేరు, రోడ్ల మీద చేసే డ్యాన్స్ వేరు, షోల మీద డ్యాన్స్ చేసే వేరు, సినిమాలలో చేసే డ్యాన్స్ వేరు. అవునా కదా? దానికే ఉంటుంది. అందుకోసమే మాకు కూడా వర్క్ వస్తుంది, మేము కూడా బయటకు వస్తాం.